అరే ఏంటి విచిత్రం? చెరువు నిండా నీళ్లున్నాయి కానీ నువ్వేమో ఎండిపోయిందన్నావు. మరెలా ఇది నీటితో నిండింది? నీళ్ళ వల్ల. అరే చెరువు అంటే నీటితోనే నిండుద్ది, అది తెలియకుండా నన్ను పనిలోకి పెట్టుకున్నారు. షర్బత్తు నిండుంటుందా? అరే అలాగంతా నిండదబ్బా. ఒక ప్రభుత్వాధికారి టైం ని మీరు ఇలా వేస్ట్ చేయకూడదు. కానీ సార్ ఏమై అలాగే ఆఫీసర్ ని కూడా. ఆఫీసర్ అంటే పూర్తి అడవిని నేనే చూసుకోవాలి. చెప్పాలంటే మొక్కల్ని నాటాలి, చెట్లని సంరక్షించాలి, మృగాల్ని చూసుకోవాలి, వేటగాళ్ళని పట్టుకోవాలి, చెట్ల దొంగల్ని పట్టుకోవాలి. ఇలాగే 2 గంటలు మీతో నా టైం వేస్ట్ చేశానంటే ఆ తర్వాత ఇవన్నీ ఎలా చేయగలరో చెప్పండి. నిన్న రాత్రి మేము వస్తున్నప్పుడు ఈ చెరువు నిండుంది, ఉదయాన్నే ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నిండుంది. ఏంటి అనుమానమా? ఇలాగంతా నన్ను మీరు వెక్కిరించకూడదు. నువ్వు పొప్పటవే కానీ నేను పొప్పటిని కాదు. అలాగే నాకు పొప్పటవ్వాలనే కోరిక కూడా లేదు. మీరు ఒక మనిషి, మీరెలా సరే పోపట్టు అవుతారు? డ్యూటీలో ఉన్న వాళ్ళని వెక్కిరించకూడదు, అర్థమైందా? సార్ పొప్పటి చెప్పింది నిజమే, అసలు జరిగింది అదే. అదెలా జరుగుద్దబ్బా? మీరు చెప్పేది వినడానికి విచిత్రంగా ఉంది. తలుచుకున్నప్పుడల్లా తగ్గడానికి నింపడానికి ఇదేమైనా ట్యాంకా ఏంటి? ఓయ్ ఇంకోసారి ఇలాంటి అబద్ధపు కంప్లైంట్ ఇచ్చారో మీ అందరినీ లోపల వేసేస్తాను. చెరువులోనా? ఈ పెద్ద మనిషిని కాబట్టి మీ అందరి దగ్గర ఒక విషయం చెప్తాను. దయచేసి ఎవరో ఆ దెయ్యం చెరువు దగ్గరికి వెళ్ళిపోకండి. బాబాయ్ ఒక చెరువు భూతం ఎలా అవగలుగుతుంది? దయ్యాలు చెరువులో మాత్రమే ఉంటాయా? ఏం గ్రామంలోకి రావా ఏంటి? ఏంటి అనుమానమా? వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. పరిగెత్తండి పరిగెత్తండి. కాస్త ఆగండి, అదేమీ భూతం కాదు, మన నందు. నా ఊపిరే ఆగిపోయేది. నువ్వు చెట్టు పైకెక్కి ఏం చేస్తున్నావు? మీరే కదా వేప పుల్ల తీయమన్నారు. అరే నేను వేప పుల్ల తీయమంటే నువ్వు మరి చెట్టు ఎక్కేం చేస్తున్నావు? మీరంతా అనవసరంగా భయపడుతున్నారు. సరే ఇది దెయ్యం కాదు అని మేము ఒప్పుకుంటాం, కానీ ఆ చెరువులో అసలు ఏముంది? అసలు ఆ చెరువులో జరిగినవన్నీ దెయ్యం చేసిన పనేగా. ఇలా చూడండి, రాత్రి వేళలో ఇంటి నుంచి ఎవరు బయటికి రాకూడదు, అర్థమైందా? అరే మన సీక్రెట్ అంతా వాడికి తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకోండి త్వరగా. ఇలా చూడండి, మేము పారిపోం, మిమ్మల్ని చెత్త కొట్టడానికి వచ్చాం. గడిగారాన్ని విరక్కొట్టావా? ఇప్పుడు నీకు చెడ్డ సమయం మొదలైంది. మర్యాదగా మీరందరూ పోలీసులకు లొంగిపోండి. ఏంటి అనుమానమా? ఈ పోపట్ నన్ను పట్టుకుంటాడా? నాతో పాటు వీళ్ళు ఉన్నారు. అరే ఏంటబ్బా ఇదంతా? దొంగిలించిన వస్తువులు. ఏంటి అనుమానమా? తమ్ముళ్ళు, నా ఏరియా లోపలికే వచ్చి మీరు ఇటువంటి చిందర బందర పనులు చేయకూడదు. వాళ్ళు తప్పుడు పనులు చేశారు, అర్థమయ్యేలా చెప్పక్కర్లేదు, వీళ్ళని పట్టుకోండి. ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వడానికి ముందు నేను కుస్తీ పైల్వాన్ ఉండేవాణి.
మరి మిస్టర్ మాల్ మంత్ర మీరెలా అయ్యారు? అరే తమ్ముడు, అది నా సర్నేమ్. నా ఊరు పేరే చిప్లూన్. అక్కడ నేను మిస్టర్ పహల్వాన్ గా ఉండేవాణ్ణి. మరి మీ యూనిఫామ్ లో చిప్లో అని రాసి ఉండాలి కదా. అరే యూనిఫామ్ లో ఊరు పేరంతా రాయకూడదు తమ్ముడు. మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి బదులుగా ముందు వెళ్ళి వాణ్ణి చితకబాదు వెళ్ళు. రండి వీళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళదాం. ఒకవేళ బిజినెస్ మార్చాలంటే చాట్ షాప్ ఎందుకు, రెస్టారెంట్ ఓపెన్ చేయండి. రెస్టారెంట్? అవును, ఏ పానీపూరీలు సమోసాలు మనం 20 రూపాయలకు అమ్ముతున్నామో వాటినే రెస్టారెంట్ లో 200కి అమ్ముతున్నారు. వావ్, నువ్వు నా అమ్మని కొట్టులో దానిమ్మ రసాన్ని పోసావు. ఇప్పుడు నేను రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను. నాకేమనిపిస్తుందంటే మీ అందరికీ నేను ముద్దులు ఉచ్చుని పెట్టాలని ఉంది. ట్రండి ఫ్రెండ్స్, డాక్టర్ చేతిలో ఇరుక్కున్నారంటే ముద్దిచ్చి ముద్దుల వర్షంలో ముంచేస్తారు. పారిపోండి. మంచి విషయం, నేను రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నా. రండి రండి నా సహోదరుడారా, వచ్చి మీకు ఇష్టమైనవి తిని వెళ్ళండి. నా అన్నయ్య, నా తాత, నా అక్క, నా వదిన, ఇలారా ఇలారా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? కస్టమర్స్ ని పిలుస్తున్నా. ఇదేమి మూలికల కొట్టు కాదు, ఇదొక రెస్టారెంట్. గట్టిగా కేకలేసి కస్టమర్స్ పిలాల్సిన అవసరం లేదు. ఏంటి అనుమానమా? నాకు అదంతా తెలీదు. నేను ఇంతవరకు రెస్టారెంట్ ఓపెన్ చేసింది లేదు. ఇలా చూడండి, మీరు ఒక డాక్టర్, మీరు ఆ పనే చెయ్యాలి. ఆ పని సరిగ్గా జరగలేదు, అందుకే ఈ పని చేస్తున్నా. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు, నాకు సహాయం చెయ్యి. అయితే సరే, ఈ రెస్టారెంట్ ని బాగా రన్ చేయడానికి మేమందరం నీకు 2 రోజులు. రండి సార్, నమస్కారం. మీరు ఏం తింటారు? ఆలు మటర్, గోబీ మటర్, మటర్ పన్నీర్ కోఫ్తా, నవరత్న కోఫ్తా. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మెనూ కార్డు ఉంది కదా. సారీ, నేను ఇంతవరకు రెస్టారెంట్ నడపలేదు కదా, అందువల్ల నాకు తెలీదు. ఆర్డర్ ప్లీజ్. 2 నిమిషాలు వెయిట్ చేయి తమ్ముడు. కడుపు నొప్పిగా ఉంది. కడుపు నిండా గ్యాస్ నిండిపోయింది. అని ఇలారా, నేనేం చెప్తున్నానో అలాగే చెయ్యి. దీన్ని మిక్సీలో వేయి. ఇది ఇది తర్వాత ఇది కూడా ఇది కూడా వేసే. సారీ హనీ, సారీ. ఇలా చూడండి, మీరు ఆ స్పెషల్ డ్రింక్ ని తాగండి. మీలో ఉన్న గ్యాస్ గోడౌన్ ఖాళీ అయిపోతుంది. అరే అరే ఆయన ఏం చేశారు? మీరు ఎందుకని మెడని ఇలా పెట్టుకొని తింటున్నారు? మెడ బెనికిందండి. తల స్ట్రైట్ గా తిప్పలేకపోతున్నాను. నోటికి రుచిగా ఏమీ తినలేకపోతున్నాను. డోంట్ వరీ, నేనున్నాను కదా. హనీ, ఫాలో మీ. ఏమండి, నా మెడతో పాటు నా నడువుని విరిచేయకండి. ఈ చంపాపుల్ని నూనెలో వేసి దాని మెడకి రుద్దితే మెడ నొప్పి పోతుంది.
హనీ ఏమైంది? నన్ను కొట్టారు. ఎవరు? దొంగ. నువ్వు పైన నిద్రపోతున్నావు కదా, దొంగ ఇంట్లోకి వచ్చి నిన్ను ఎలా కొట్టాడు? ఆ, ఇంటి లోపలికి రాలేదు, రోడ్డు మీద కొట్టాడు. నువ్వు లోపల నుంచే కదా వస్తున్నావు, రోడ్డు మీదకు ఎప్పుడు వెళ్ళావు? కలలో. నేను నిజమే చెప్తున్నాను, నిద్రపోయేటప్పుడు బానే ఉన్నాను. పొద్దున్న లేచి చూస్తే నా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే కల్లోనే జరుగుంటుంది. సబాస్ సబాస్ సబాస్, ఎంత అద్భుతమైన ఇంటుంచుంటేనే విషయం. ఏంటి అనుమానమా? ఒకవేళ దెబ్బలు తిన్నందువల్ల నేను ఇంటెలిజెంట్ గా మారిపోయానేమో. డాంకీలు కొన్నిసార్లు ఇలాగే చేస్తూ ఉంటాయి. ఒరే దొంగ ఆగరా రే, నా బ్యాగ్, అయ్యో నా బ్యాగ్, నా బ్యాగ్. ఆ, ఏమైంది? నేను బ్యాంక్ నుంచి 10 లక్షలు తీసుకువెళ్తున్నాను. ఆ దొంగ నా బ్యాగ్ కొట్టేశాడు. ఆ, రండి, నేను ఆ బ్యాగ్ ని మీకు ఇప్పిస్తాను. అప్పుడు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ లాగా నేను వాడిని తరుముకుంటూ వెళ్ళాను. జోకర్ పరిగెత్తడం చూస్తే తనేదో రేస్ లో పరిగెత్తినట్టు పరిగెత్తాడు. అంకుల్, మీరు ఆ స్కూటర్ ని చూసుకోండి, నేను ఆ దొంగని చూసుకుంటాను. నన్ను నువ్వు వెల్కమ్ చెయ్యవా? అడ్డు తప్పుకో. మరి ఎదుగా నాకు బ్యాగ్ ఇచ్చేసాయి, లేదంటే నిన్ను బాగా గుద్దుతాను, బాగా గుద్దేస్తాను. అలాగే కన్ఫ్యూషన్ అయిపోతావు. అది గాలి ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తోంది అని. అలాగా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. వాడు నన్ను మోసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ నేను ఒక ఇంటెలిజెంట్. నేను వాడి మీద బ్రెడ్ ని విసిరాను. వాడు రిటర్న్ గిఫ్ట్ గా నా మీద కొబ్బరికాయని విసిరాడు. అది నా మీద తగిలి నా కళ్ళు వాచిపోయింది. మమ్మల్ని నువ్వు వెల్కమ్ చెయ్యవా? హే, తప్పుకో తప్పుకో. ఆ బ్యాగ్ ఇచ్చేసాయి. నేను అంకుల్ కి బ్యాగ్ ని తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చాను. నేను ఒక్కసారి కమిట్మెంట్ చేసేసానంటే ఆ బ్యాగ్ చెప్పినా నేను అస్సలు వినను. ఇదిగో ఇదిగో. వీడెలా ఇక్కడికి వచ్చారు? థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఆ దొంగ నిన్ను ఎగురు తన్నాడు కదా, అందుకే నీకు గాయం ఏర్పడింది. ఇప్పుడు అర్థమైందా బంగారం? అలా ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విధంగా మేము ఆ బ్యాగును కాపాడాం. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకొచ్చాను, చిన్నోడు పెద్దోడు. సార్, వీళ్ళు క్రిమినల్స్, చిన్నోడు పెద్దోడు. ముందు క్రిమినల్సే, కానీ ఇప్పుడు కానిస్టేబుల్స్ అయ్యారు. నేనే చేశాను. కానీ సార్, జోర్దార్.
అన్యాయాన్ని మాత్రమే ఎదిరించాలి, కానీ ముద్దాయిని కాదు. వీళ్ళు దొంగతనం చేయాలనుకున్నా సార్ వీళ్ళని ఎప్పటికీ మార్చలేము సారు. నేను మారుస్తాను. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళని కరాటా మాల్లో సెక్యూరిటీగా అపాయింట్ చేయి. అయితే ఏ టెన్షన్ ఉండదు. వీళ్ళు ఏ కొండని తీసుకువెళ్ళినా అసలు మనకి టెన్షనే ఉండదు కదా. రే గాడిద, హెరాటీ మాల్ కాదు, సేట్ హెరాటీ మల్లు సెక్యూరిటీ. ఇకపై మేమే తప్పైన పని చెయ్యమయ్యా. ఇప్పుడు మేము మారిపోయాం, నిజం. విన్నారు కదా, వీళ్ళని వెంటనే డ్యూటీలో అపాయింట్ చేయండి మిస్టర్ పాండా. అన్నట్టు ఈ హల్వా బాక్స్ అయిపోయింది, వెంటనే దీన్ని శుభ్రం చెయ్యి. బయలుదేరుతున్నాం చిన్న పెద్ద, బయలుదేరుతున్నాం. హెరాతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఔ ముఖ్యమైన పెద్ద పని పూర్తయింది. ఈ రాత్రే ఇరాతిమాల్ తాతయ్య యొక్క రెస్ట్ తీసుకునే చార్ని మనం దొంగలించేద్దాం. సేట్జీ 2 రోజులకి ఇక్కడ ఉండరు. ఆయన వచ్చే వరకు మీరిద్దరూ లీవ్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అరే వంట చేసేది ఎవరు? నేను వంట చేస్తాను. నేను కానిస్టేబుల్ అవ్వక ముందు హల్వా చేసేవాడిని. ఏంటి హల్వానా? హల్వా అలా ఫ్లోలో హల్వా అని వచ్చేసింది. ఏం చేయమాట? ఈ రోజు డ్యూటీతో పాటు పార్టీ కూడా చేసుకుందాం. వేడి వేడి సమోసాలు, వేడి వేడి సమోసాలు. రండి వచ్చి తినండి, దయచేసి వచ్చి తీసుకోండి. రండి వచ్చి తీసుకోండి. ఇంత రుచికరమైన సమోసాని నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నేను నిన్న కూడా. ఓయ్ పెద్దనా, రూటు క్లియర్ గా ఉంది. ఈ మత్తు మందు తిన్నందువల్ల వీళ్ళు ఇంకో 2 గంటలకి నిద్ర లేవరు. పద, మనం వెంటనే ఆ చార్ని తీసుకుని ఇక్కడి నుంచి ఉడాయించేద్దాం. దీనిపై కరెంటు పాస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చింది ఎలాగో వచ్చావు, ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుని బయటికి వెళ్తావు ఆలోచించుకో తమ్ముడు. మంచి దద్దమ్మ, వాడే ఆలోచించాలి, కానీ వాడు మనల్ని ఆలోచించమంటున్నాడు. ఈసారి చిన్న పెద్ద నుంచి మీరు తప్పించుకోలేరు. తమ్ముడు, నువ్వు చిన్నవాడు కాబట్టి వాడిని వెళ్ళి గుద్దు. నేను పెద్దవాడిని కాబట్టి వాడిని కొడతాను. సూపర్ ప్లాన్ హనీ. ఇట్స్ యాక్షన్ టైం. ఏంటి అనుమానమా? వెళ్ళండి మిత్రులారా, వెళ్ళి మీ ప్రతిభను చూపించండి. ఇది చాలా చీటింగ్. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. మర్యాదగా గన్ను పారాయి, లేదంటే పైతో ఇలాగే ఒడుకుతావు. కాల్చాల్సిన అవసరం ఉండదు, దీంతో కొడితే బాగుంటుంది. పపెట్ ఇదిగో. నువ్వు అసలు ఒక పోపట్లాగా